శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ముందుకు వచ్చింది. ఎక్కడున్నాం? ఎంతవరకు చెప్పుకున్నాం? 16 అయిందా? సరే. 3వ అధ్యాయం 17వ శ్లోకం నుండి చెప్పండి. యస్త్వాత్మరతిరేవ స్యాత్ యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే నైవ తస్య కృతేనార్థః న అకృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిత్ అర్థవ్యపాశ్రయః తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవ ఇతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. భగవద్గీత కర్మయోగాన్ని మననం చేస్తున్నాము. సృష్టిలో ప్రతి ప్రాణికి కర్మ అనివార్యం. అనివార్యం అంటే తప్పించుకోలేనిది, తప్పనిది. అయితే కర్మ క్రియగా జరుగుతున్నదా, కర్మగా జరుగుతున్నదా, కర్మ యోగంగా అవుతున్నదా, ఈ అంశముల యందు స్పష్టత తీసుకొస్తుంది మనకు భగవద్గీత. ఎందుకంటే ప్రతి ప్రాణి, ప్రతి మనిషి అందరూ కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేయకుండా ఉండటం లేదు. ఆ పనుల వల్ల కర్మ బంధంలో ఇరుక్కుంటున్నాడు కనుక దానికి ఒక స్పష్టత తీసుకురావడానికి కర్మను జ్ఞానంతో, అంటే బుద్ధిని ప్రయోగించి చేసి కర్మయోగముగా మార్చుకోమంటుంది భగవద్గీత. మంచి సూచన. ఎందుకంటే సృష్టి యొక్క రచనా క్రమాన్ని నిలబెట్టగలిగింది కర్మ. భగవంతుడు ఒక క్రమాన్ని సృష్టించాడు. ఇప్పుడు అది ఎవరి చేతుల్లో ఉంది? కర్మను ఆచరించేవాడి చేతుల్లో ఉంది. ఎంత గొప్ప విశేషం అది! మనం వెనుక చూసాం కదా, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మ అక్షర సముద్భవం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. దాన్ని యజ్ఞం అంటోంది భగవద్గీత. యజ్ఞంతో సహా మనల్ని సృష్టి చేసిందట. అంటే కర్మను యజ్ఞంగా అక్కడ పరిగణించి, యజ్ఞం కర్మ కాదు, కర్మయే యజ్ఞం. అంటే
అన్ని పనుల్లో, అన్ని కర్మల్లో ఒకానొక కర్మ యజ్ఞం అనుకుంటాం మనం, అంతే కదా. పూజ అనేది ఒక కర్మ అనుకుంటాం, కాదట. మనం చేసే అన్ని కర్మలు యజ్ఞపరంగా జరగాలట. కర్మ అంతా కూడా యజ్ఞమే. మనం చేసే ప్రతి ఆచరణ యజ్ఞంగానే సాగాలని మనిషిని ఒక మూల ఇరుసుగా, ఇప్పుడు రథచక్రం తిరుగుతుంది కదా, రథచక్రం తిరుగుతున్నప్పుడు ఆ చక్రాన్ని పట్టి పెట్టింది ఏమిటి? ఇరుసు. ఆ ఇరుసు సాధన కర్మాచరణ చేసే మనిషి, సాధకుడు. ఎంత గొప్ప విశేషం! అసలు బండి కదలాలంటే ఇరుసు గట్టిగా ఉండాలి, ఇరుసు లేకపోతే చక్రం పడిపోతుంది. అట్లాగే ఈ చక్రం ఏదైతే కర్మచక్రం, అన్నముల వలన భూతములు కలుగుతున్నాయి, భూతములు పర్జన్యములు అంటే వర్షం వలన కలుగుతున్నాయి, వర్షము యజ్ఞముల వలన కలుగుతుంది, యజ్ఞము సాధన కర్మాచరణ కోసమే యజ్ఞం చేయటం అనేది చెప్పారు. సాధన కర్మ వేదముల నుండి తీసుకోబడింది, వేదములు అక్షర బ్రహ్మతత్వం నుండి వెలువడినవి కనుక అక్షర బ్రహ్మంను తెలుసుకున్నట కొరకు చెప్పబడినవి కనుక ఈ చక్రం మొత్తం సాగాలి. సృష్టి అంటే ఎవరున్నారు ఇప్పుడు? భూతములు. ఎవరా భూతములు? మనం ఉండాలి అనాలి. మీరందరూ ఏమనాలి? ఇప్పుడు మీ మీదనే సృష్టి నడుస్తుంది. హాస్యమా? కాదు, ఎవరికి వాళ్ళకి అదంతా సత్యం. అట్లా తన మీదనే ఈ సృష్టి భారం ఉన్నట్టుగా. అంటే ఎందుకు సృష్టి అంటే, సృష్టి అంతా మన లోపలే ఉంటుంది. మనం సృష్టిలో ఉన్నామా? సృష్టిలో మనలో సృష్టి ఉందా చెప్పండి? మొత్తం సృష్టి మనలో ఉంది. దీనికి ఒక సాధువు చెప్తారు, ఒక నీటి బుడగ కాదు, నీటి చుక్క, సముద్రంలో నీటి చుక్కలో సముద్రం అంతా ఇమిడి ఉందా, లేదా సముద్రం నీటి చుక్కలో ఒక భాగమా? సముద్రంలో నీటి చుక్క ఒక భాగమా, లేకపోతే నీటి చుక్కలో మొత్తం సముద్రం ఉందా? ఇది సత్యం. మనం ఏమనుకుంటాం, ఒక చుక్క నీరు బయటికి వస్తే ఇది సముద్రపు నీరు అంటాం, కాదు, అది సముద్రమే కదా. ఇప్పుడు సముద్రంలో నీటి యొక్క ప్రాపర్టీస్ తెలుసుకోవాలంటే సైంటిస్ట్ ఏం చేస్తాడు? శాంపుల్ తీసుకుంటామా లేదా? రక్త పరీక్ష చేయాలంటే రక్తం అంతా తీస్తాడేమిటి? ఏం చేస్తాడు? ఒక్క చుక్క రక్తం తీసుకుంటే మొత్తం రక్తంలో అదే ఉందని తెలుస్తుంది. అంటే ఆ ఒక్క చుక్క రక్తము మొత్తం రక్తమే. అట్లాగే ఒక్క చుక్క సముద్రము మొత్తము సముద్రాన్నే చెప్తుంది. కనుక మనము ఆ ఒక్క సచ్చిదానంద స్మృతి స్వరూపులం. అంటే మొత్తము వ్యాపించి ఉన్న సచ్చిదానంద సర్వగతం బ్రహ్మం అంటే అంతటా వ్యాపించి ఉన్న సచ్చిదానంద స్మృతిని ఒక్క మన కర్మలో మనం దర్శనం చేయగలం. మన కర్మలో ఇమిడిపోతుంది. అంత గొప్పది కర్మ సిద్ధాంతం, కర్మయోగం. కనుకనే భగవద్గీత అంతా కర్మయోగమే. జ్ఞానం సాంఖ్యంలో మాత్రమే చెప్పబడుతుంది, మిగతా అన్ని అధ్యాయాలు కర్మయే చెప్తుంది. కర్మ ఎన్ని విధాలుగా చేస్తారు, ఎట్లా చేయాలి, అన్ని రకాల యోగాలను చెప్పుకుంటూ వచ్చినా దానికి ప్రధానమేమిటి? కర్మయే. అందుకే కర్మ గొప్ప విశేషం సృష్టిలో. అయితే ఈ కర్మను ఆచరించేటప్పుడు ఏదైతే జ్ఞానాన్ని సాంఖ్యయోగంలో చెప్పారో ఆ జ్ఞానాన్ని నిలుపుకోవటం చాలా ముఖ్యమైన అంశం. అది నిలిపి బుద్ధితో కర్మ చేస్తే అది కర్మయోగం అవుతుంది. యోగం అవ్వటం అంటే సచ్చిదానంద స్మృతిని చేరి ఉంటుంది. యోగం అన్న పదానికి బాగా గుర్తుపెట్టుకోండి, యుజుర్ యోగే ధాతు, చేరటం, కలియటం, కలుసుకోవటం అని అర్థం యోగం అంటే. ఇప్పుడు మన ప్రతి కర్మ, మన యాక్షన్ ఏదైతే చేస్తామో అదంతా ఏం చేస్తుంది? సచ్చిదానంద స్మృతితో మనం కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, దేహం ఉంది. దేహము సజీవమా నిర్జీవమా? సజీవం. సజీవమైన దేహాన్ని ఇట్లా ఉండి తెలుసుకుంటున్నామా, కదిలించి తెలుసుకుంటున్నామా? కదలకుండా పడుంటే ఏమంటున్నాం? ఏంద్రా అట్లా నిర్జీవంగా ఉన్నాం అంటామా అనమా? అంటే మన కదలికలో మనం ఆ సచ్చిదానంద స్మృతిని దర్శనం చేసేటట్టుగా ఈ సజీవమైన దేహంగా చక్కగా రచింపబడింది కర్మ ఆచరణ కోసం. దాన్నే మనము స్పష్టత కోసం సాధన కర్మ అంటున్నాం. సాధన కర్మ, గుణకర్మ అని చెప్పాల్సిన అవసరం లేదు. కర్మ అంటేనే సాధన కర్మ. కానీ లోకంలో గుణకర్మగా కూడా జరుగుతుంది కాబట్టి, ఇదివరకు మనం చెప్పుకున్నాం 3 గుణాలు ఉంటాయి, సత్వరజస్తమో గుణాలు. వాటితో కూడా కర్మ చేయొచ్చు. అట్లా చేయబడుతుంది కనుక దాన్ని మనం స్పష్టంగా అర్థం అవ్వటం కోసము
మఠంలో సాధన కర్మ గుణకర్మ అని వేరు చేసి చెప్తారు. ఇక్కడ కర్మ అంటేనే భగవద్గీతలో కర్మ అని ఎక్కడొచ్చినా అది సాధన కర్మనే, గుణకర్మ అని చెప్పటం లేదు, చెప్పడు స్వామి. లోకంలో అట్లా ఉంటుంది కనుక ఈ స్పష్టత కోసం, దాన్ని ఆచరించటం కోసం యజ్ఞయాగాది క్రతువులు, పూజ, వ్రతము, జపము, తపము ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ అభ్యాసములుగా చూపించారు. ఎవరైతే పోయినసారి మనం మననం చేసిన దాంట్లో ఎవరైతే ఏవం ప్రవర్తితం చక్రం నా అనువర్తయతి యహ అఘాయుర్ ఇంద్రియారామ మోఘం పార్థ స జీవతి. ఏ ఏ లక్ష్యం కోసమైతే మన ఇంద్రియాలన్నీ మనకి ఇవ్వబడినాయో యజ్ఞపరంగా జీవించడానికి, అట్లా కాకుండా అవే ఇంద్రియాలను ఎవరైతే ఈ క్రమాన్ని అనుసరించకుండా ఏవం ప్రవర్తితం చక్రం, పైన చెప్పిన చక్రం ఏదైతే ఉందో సాధన కర్మ చక్రం, దాన్ని అనుసరించకుండా కేవలం ఇంద్రియ భోగాల కోసమే వాడుకుంటాడో వాడు అఘాయుహు అన్నారంటే పాపి అని తిట్టడం అన్నమాట. ఇంద్రియాల మోఘం పార్థ స జీవతి, మోఘం జీవతి అంటే వాడు వృధాగా బ్రతుకుతున్నవాడు, వాడి జన్మ వృధా. అందుకే మనిషి ఎవరైనా సరే, ఎవరి మీదైనా మీకు ప్రేమ ఉంటే నిజంగా మీరు ఎవరెవరిని ఇష్టపడతారో, మీకు ఎవరెవరంటే ఇష్టం ఉంటారు చెప్పండి? ఎవరికైనా ముందు అమ్మ నాన్న భార్య పిల్లలు, ఇదే కదా ఫస్ట్ క్లోజెస్ట్ సర్కిల్. తర్వాత కొంచెం అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు వాళ్ళ పిల్లలు స్నేహితులు అందరు వస్తారు, అంతే కదా. మీరు ఎవరిని ఇష్టపడతారో వాళ్ళకు ఒక్క మాట మీరు చెప్పాలి, ఎందుకంటే మీరు వింటున్నారు కాబట్టి. ఆధ్యాత్మిక రంగంలోకి రాకుండా జీవిస్తే మోఘం జీవతి, వృధా జీవితం అది. కాబట్టి ఏ రకమైన ఆధ్యాత్మికమైనా సరే ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించాలి. భక్తి మార్గమైనా సరే, జ్ఞాన మార్గమైనా సరే, సేవా మార్గం ఏదన్నా సరే, నువ్వు ముందు ఆ రంగంలోకి ప్రవేశించు. లేకపోతే వాళ్ళ మీద మీకు ప్రేమ ఉన్నట్టు కాదు, నిజం చెప్పకపోతే. మీరు ఆచరించాలి, మీరు వింటున్నారు కాబట్టి. వినకుండా వెళ్ళిపోయిన వాళ్ళకి అదేం లేదు, ఇంకా అయిపోయింది, వాళ్ళ చాప్టర్ అయిపోయింది, అక్కడతో వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టారు. అంటే ఎవరైనా పరోక్షంగా విని చేస్తుండవచ్చు, వీళ్ళేక రాకపోవచ్చు కూడా. కానీ మనం ఏం చేయాలి, మనకు తెలిసిన దాన్ని ముందు చెప్పాలి. చెప్పి వాళ్ళకి, ఇప్పుడు మనం గిఫ్ట్లు ఇస్తామా ఇవ్వమా? ఎందుకు ఇస్తాం? గుర్తు కోసం ఇస్తామా? మీ ప్రేమను వ్యక్తం చేయటం, దాని పర్పస్ అది. ఊరికే ఏదో మొక్కుబడికి ఇప్పుడు ఇస్తున్నారు, అది వేరే విషయం. కానీ అసలు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఒక గృహప్రవేశం చేసుకుంటే వాడికి గిఫ్ట్లు ఇచ్చే సిస్టమ్ మొదట్లో ఎందుకు వచ్చి ఉంటుంది? వాడి ఆనందానికి మీరు మీ ప్రేమను వ్యక్తం చేయటానికి, మీ ఆదరణను వ్యక్తం చేయటానికి ఏదో ఒక వస్తువు ఏదో ఇస్తారు. ఆ తర్వాత మొక్కిబడి తయారైపోయింది, నువ్వు ఇస్తే నేను ఇస్తున్నాను కొన్ని లెక్కలు పెట్టుకోవటం, అది ప్రేమ కాదు. కానీ అసలు అందుకు మొదలైంది కదా. ఎవరికైనా మనం ఎందుకు ఇస్తాం? పుట్టినరోజు పిల్లలకు గిఫ్ట్ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తామంటే ఆ మంచి రోజు, వాళ్ళు ఆనందించే రోజు మీ ప్రేమను వ్యక్తం చేయడం. మీ ప్రేమ ఎప్పుడు ఎట్లాంటిది ఉండాలి? బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలా లేదా చెప్పండి? ఒక్కరోజు తినే ఐస్ క్రీమ్, ఒక్క పూట తినే ఐస్ క్రీమ్ లాంటిది ఇస్తారా? 4 కాలాలు ఉండేది చూసి ఇస్తారా లేదా ఎవరైనా? ఇదైతే వాడు 4 కాలాలు ఉంచుకుంటాడు. మీరు ఏది ఇచ్చినా 4 కాలాల కంటే ఎక్కువ ఉండదు. అది తర్వాత ఏమవుతుంది? విరిగిపోతుంది, పనికి రాకుండా పోతుంది, అంతేనా? కానీ ఎప్పటికీ పనికి వచ్చేది ఒక మంచి మాట. ఏం మాట అది? జీవితాన్ని సార్థకం చేసుకునే మాట చెప్పాలి వాడికి. ఎందుకంటే వాడి గురించి వాడికి నిజం చెప్తే వాడికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు మీరు. సృష్టిలో ఇంతకంటే గొప్పది ఏదీ లేదట. అందుకే జ్ఞానీతు ఆత్మైవ మేమతం అంటాడు. జ్ఞాని నా స్వరూపుడయ్యా అంటాడు. ఎందుకంటే నాకు అత్యంతము ప్రియమైన వాడు జ్ఞాని అని సప్తమాధ్యాయంలో స్వామి చెప్తాడు. ఎందుకు? భగవద్గీతను చెప్పేవాడు, బోధించేవాడు, వినేవాడు, అధ్యయనం చేసేవారు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ నాకు అత్యంతము ప్రియులు అని చెప్పారు స్వామి. కనుక మనం ఆచరించాలి, మనము నలుగురికి చెప్పాలి. అదే ప్రయత్నం జరిగింది మేధాలో కూడా, మీకు అందరికీ తెలిసిందే. సరే, అయితే ఈ కర్మచక్రాన్ని అనుసరించటం అనేది ఒక విధిగా చెప్పబడింది.
ఇప్పుడు ఆ తర్వాత దాని తర్వాత స్థాయి ఎట్లా ఉంటుందో స్వామి కర్మకు పూర్ణత్వం ఎట్లా వస్తుందో ఈరోజు శ్లోకాల్లో చెప్తారు. ఏమంటున్నారు? యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఈ పూజ, యజ్ఞం, జపము, తపము, ఈ యాగాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కర్మలకు ఫలితం ఏముంటుంది అంటే నిజంగా ఏ స్థితిని చేరుకుంటాడో ఆ స్థితిలో చేరుకున్న తర్వాత వీటికి ఎట్లా ఉపయోగం ఉండదో చెప్తున్నారు స్వామి. అంటే దీన్ని కూడా ఒకప్పుడు విడిచేయాల్సి వస్తుంది. విడిచేయటం అంటే ఎందుకు విడిచేయటం అంటే ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న పిల్లవాడు 10వ తరగతిలో చేరుతాడు. ఎందుకు? దాటడానికా అందులో ఉండటానికా? దాటడానికే చేరతాడు, కానీ దాంట్లో చేరడం తప్పనిసరి, చదవటం తప్పనిసరి, దాటాలనేది దాని లక్ష్యం, అంతే కదా. అట్లాగే కర్మను ఆచరించటం తప్పనిసరి, కర్మను ఆచరించటి యోగమును పొందటం తప్పనిసరి. దాటటానికే కర్మను ఆచరించాలి కానీ కర్మలో ఇరుక్కోవటానికి కాదు. ఆ స్థితి ఎట్లా ఉంటుందంటే యహ తు అన్నారు. తు అనే పదము, తు అనే ఒక అక్షరం ఇక్కడ చాలా ముఖ్యమైంది ఈ శ్లోకంలో. కానీ తు అంటే కానీ, యహ ఎవడైతే ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మయందే రతి కలిగి ఉంటాడో, రతి అంటే ప్రీతి కలిగి ఉంటాడో, ఆత్మతృప్త ఆత్మయందే తృప్తి కలిగి ఉంటాడో, మానవ యహ మానవ ఆత్మన్యేవ చ సంతుష్ట రతి కలిగి ఉంటాడట, తృప్తి కలిగి ఉంటాడట, సంతుష్టి కలిగి ఉంటాడట. దేనియందు? ఆత్మయందే అంటే తనయందు తానే ప్రీతి కలిగి ఉంటాడు, తనయందు తానే తృప్తి కలిగి ఉంటాడు, తనయందు తానే సంతుష్టి కలిగి ఉంటాడో తస్య వానికి కార్యం న విద్యతే. ఈ పనులన్నీ చేయటము వాటి యొక్క విలువ అంతగా లేదు. ఇప్పుడు మొదట్లో చిన్నపిల్లలు హోంవర్క్ చేయటం యొక్క విలువ ఎంత ఉంటుందండి? చేసి తీరాలా లేదా? చెయ్యాలి, తప్పు కాదు కదా. అట్లాగని ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత హోంవర్క్ ఇస్తారా వాళ్ళకి? ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? వాడికే వాడు చదివేసుకుంటాడు, అప్పుడు హోంవర్క్ యొక్క విలువ లేదు అక్కడ. అట్లాగే ఈ కర్మ పద్ధతులు నియమాలు అన్నీ ఎవరికి? ఎదగాల్సిన వాడికి, ఎదగటానికి చూపించారు. ఎదిగిపోయి ఆ స్థితిలో చేరిపోతే ఇంకా వీటి యొక్క విలువ ఉండదు. అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ప్రతి పనిని కర్మగా ఆచరించాలన్నాం మనం. కర్మగా ఆచరించేటప్పుడు ఏం చేయాలని చెప్పుకున్నాం? పని కర్మ అవ్వాలంటే ముందేం చేయాలి? యజ్ఞంలాగా చేయాలి. సరే, అంటే ఎట్లా చేస్తే యజ్ఞం అవుతుంది? మనస్సు బుద్ధిని ప్రయోగించి చేయాలి. అయితే ఏ మనస్సుని? కోరికల మనస్సునా, కోరికలు లేని సచ్చిదానంద స్మృతిని నిలుపుకున్న మనస్సునా? కోరికలను ఖండించడం కూడా భగవద్గీత యొక్క ముఖ్య లక్ష్యం. కోరికలతో సకామ కర్మలు లేవు సృష్టిలో. కోరికలు తీర్చుకోవటానికి యజ్ఞయాగాది క్రతువులు పూజ అవన్నీ చేయకూడదు. ఎట్లా చేయాలి? సచ్చిదానంద స్మృతిని నిలుపుకున్న బుద్ధితో ఎరుకతో కర్మను చేయాలి. ఇప్పుడు అది చేసినప్పుడు పని చేస్తున్నాడా, సచ్చిదానంద స్మృతిని గుర్తిస్తున్నాడా? ఏది ప్రధానం? అందులో ఎట్లా ఉంటుందంటే మొదలు పెట్టేటప్పుడు ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు సచ్చిదానంద స్మృతిని ఎరుకలో పెట్టుకోవాలి అని ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అలవాట్లేని పని కదా. ఇన్నాళ్ళు ఎట్లా ఉండింది? యాంత్రికంగా ఏదో చేస్తున్నామంటే చేసేసాం, బ్రతికేసాం, లేదా త్రిగుణాత్మక ప్రవృత్తితో వేగంతోనో ఎట్లాగో చేసేసాం. ఇప్పుడు సాధన చేస్తున్న మొదట్లో ఎట్లా ఉంటుంది? గుర్తించుకుంటూ చేయాలి. ఇప్పుడు సచ్చిదానంద స్మృతి అనేది ఒక కష్టంగా అనిపిస్తే ఏ పని చేస్తున్నా పరమాత్మను స్మరించాలి అందాం. ఈజీగా ఉంటుంది, కొంచెం అలవాటు బాగుంటుంది మీకు. ఏంటంటే భక్తిలో పరమాత్మ అన్న పదం తీసుకొస్తే కొంచెం తృప్తికరంగా ఉంటుంది. ఏ పని చేస్తున్నా పరమాత్మను స్మరించుకుంటూ చేయాలని చెప్పాం. ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత ఎట్లా అవుతుందంటే అది మనకు అలవాటులాగా అయిపోయినప్పుడు మనం పని చేస్తున్నామా, పరమాత్మను స్మరిస్తున్నామా? పని జరుగుతుంది, మనము పరమాత్మ స్మరణలో ఉన్నాం. ఇప్పుడు ఏమైంది? పరమాత్మ స్మరణ అనేది పనిని కప్పివేసింది, మూసేసింది. ఇన్నాళ్ళు మన జీవితం ఎట్లా ఉంది?
మన పనులన్నీ పరమాత్మ స్మరణను కప్పేసి మనం బ్రతుకుతూ ఉంటే అంటే ఎరుక లేకుండా బ్రతుకుతూ ఉంటే ఇప్పుడు ఏమైంది మన జీవితము? పనులన్నీ జరుగుతాయి, అప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరుగుతాయి. పనులన్నీ జరుగుతూ ఉండగా పరమాత్మ స్మరణ అన్నది మన జీవితాన్ని ఆవరించేసింది. ఇప్పుడు మనం ఎందులో తృప్తిగా ఉన్నాము? పని చేస్తూ తృప్తిని పొందుతున్నామా? పరమాత్మ స్మరణ చేస్తూ తృప్తిని పొందుతున్నామా? ఎందుకంటే పనులు మారిపోతాయి. మనం చేసే పని క్షణక్షణానికి మారిపోతుంది కదా. కాసేపేమో స్నానం చేస్తాం, కాసేపేమో వంట చేస్తాం, కాసేపు డ్రైవింగ్ చేస్తాం, కాసేపు ఆఫీస్లో పని చేస్తాం, కాసేపు పిల్లలతో ఆడుకుంటాం, కాసేపు పూజ చేస్తాం, ఏదైనా చేస్తాం. ఆ పనులు మారిపోతాయి, కానీ వాటి బ్యాక్గ్రౌండ్ అంతా ఏమిటి? పరమాత్మ స్మరణ నడుస్తుంది. ఇప్పుడు మనము ఆనందించేది పనులనా పరమాత్మ స్మరణనా? ఎందుకంటే మారిపోయేదాన్ని ఆనందించలేము ఎప్పుడు. మనం మారిపోయేదాన్ని ఆనందించాలనుకుంటే ఎట్లా అవుతుందంటే, పని మీద ఎంత ప్రీతి ఉంటుందో అప్పుడే మనకి ఇష్టం ఉన్న పనినే ఇష్టంతో చేస్తాం, ఇష్టం లేని పనిని కష్టంగా చేస్తాం. చేస్తామా లేదా? కష్టంగా చేసి తప్పవు కాబట్టి చేస్తాం, కానీ ఇష్టం ఉన్న పని ఎట్లా చేస్తాము? ప్రీతితో చేస్తాం. అందుకే మన పని మీద దృష్టి లేదు. ఇప్పుడు మన ప్రీతి అంతా ఏమిటి? పరమాత్మ స్మరణ. పరమాత్మ స్మరణ నడుస్తూ ఉంది. అదే సచ్చిదానంద స్మృతిని నిలుపుకోవటం అంటే. అది నడుస్తూ ఉంటే జీవితం ఏమవుతుంది? ఆత్మరతి అయిపోతుంది. రతి అంటే రము క్రీడాయాం ధాతు అంటే ప్రీతి కలిగి ఉండటం. క్రీడ అంటే మీరు అర్థం చేసుకోండి, ఆట కదా. క్రీడ అంటే ప్రసిద్ధార్థం కాబట్టి మీకు అట్లా అర్థం కావడానికి చెప్తున్నాను. ఆట ఎట్లా ఉంటుంది? మనిషి ఆనందించుకుంటూ ఆడతాడా? బాధ్యతగా భారంగా ఆడతాడు ఎవడన్నా? అసలు ఆనందించుకుంటూ ఆడితేనే దాన్ని క్రీడ అంటారు, లేకపోతే అంటారా? అప్పుడు అదో పని అంటారు. అది మనకు రిలాక్సేషన్ ఇవ్వదు. అంటే మనం ఆట ఆడుతున్నప్పుడు ఆనందిస్తున్నప్పుడు ఒక రిలాక్స్ ఫీలింగ్. బాగా చదువుకొని కష్టపడితే కాసేపు ఆడుకొని రాపోరా అంటారు. ఆడుకోవడం కూడా కష్టమే కదా నిజానికి, దేహానికైతే. కానీ మనం ఎందుకు పంపిస్తాం? వాడు రిలాక్స్ అయ్యి రిలీఫ్ వచ్చేస్తుంది అంటామా లేదా? అది క్రీడ. ఏ పనిలో అయితే నీకు ఆ రిలాక్సేషన్ రిలీఫ్ వస్తుందో అది క్రీడ. మనం బయట వాటి మీద ఇన్ని రోజులు అభ్యాసం చేశాం. పరమాత్మ నామస్మరణ నీకు ఏ రోజైతే క్రీడగా అయిపోతుందో అప్పుడు నువ్వు ఇంకా దాటేసావు కర్మస్థితిని. చేసినవాడు కాదు వాడు, వాడికి అంటుకోదు. అదంతా కూడా తర్వాత వస్తుంది. అంటుకోకుండా వాడు చేసేసుకుంటూ పోతాడు. భారం ఎప్పుడైనా పిల్లలు ఆడుకోవడం భారం అనిపిస్తే పిల్లలు ఆడుకుంటారా? అది ఆట కాదు, అప్పుడు ఇంకా ఆట కాదు. అదేమిటి? ఎక్సర్సైజ్. అమ్మ నాన్న తిడితే చేసేది అది కాదు కదా. ఆట అంటే సహజంగా తను ఆడుకొని ఉల్లాసాన్ని పొందుతాడు. అట్లాగే ఆత్మరతి అంటే తన యందు తనకు ప్రీతి, తన లోపల ఉన్న పరమాత్మ అనుకోండి. తన యందు తనకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అర్థం కాకపోయినా ఏ పరమాత్మ స్వరూపం తనలో ఉందో దాన్ని ఆనందించండి. ఒక్కసారి జీవితంలో ఇది ఇటు తిప్పామనుకోండి, మనము జీవితం అంతా పరమాత్మమయమైపోతుంది. ఎక్కడ ఉంటాడో పరమాత్మ, ఎవరు దేవుడు అని వెతుక్కునే మనిషికి వెతుక్కునే అవసరం లేదు, అంత అదే అని తెలుస్తుంది. ఇప్పుడు ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా, జపాలు చేసినా, తపాలు చేసినా ఎక్కడన్నా స్పష్టత ఉందా? నిజంగా పరమాత్మ అంటే ఏమిటి అని ఎవరికన్నా తెలుసా? పూజారులకు తెలుసా? పోనీ పూజారి పూజ గదిలోనే ఉంటాడు, ఎప్పుడు గర్భగుడిలోనే ఉంటాడు. మనము ఒక 5 నిమిషాలు దర్శనం కోసం వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూడటానికి ఎంతో కష్టపడి వెళ్తాం కదా. ఆ 5 నిమిషాల దర్శనానికి అక్కడే నిలబడి ఉంటాడు ఆయన. వాళ్ళకి ఏమన్నా ప్రీతి వస్తుందా? ఎట్లా ఉంది? రాను ఆయన పని డ్యూటీ అయింది, అంతేనా? అట్లాగా జీవితం ఉన్న అంటే విగ్రహం ముందే నిలబడి ఉన్న 24 గంటలు నువ్వు చేసినా దాన్ని ఆనందించటం ఎప్పుడు వస్తుందంటే నీ లోపల పరమాత్మ స్వరూపాన్ని దర్శనం చేసి ఎంజాయ్ చేయాలి దాన్ని. అది ఆత్మరతి అంటున్నారు ఇక్కడ. ఎవరు ఆత్మరతిని పొందుతారో అంటే కర్మయోగం చేత ఏమొస్తుంది? ఆత్మరతి వస్తుంది. రెండవది, మూడవది, ఇది మొదటిది ఆత్మరతి. రెండవది ఆత్మతృప్త. ఆత్మతృప్తి అంటే తృప్తి ఎప్పుడు వస్తుందండి? ఏదన్నా లోకంలో మనిషి అంటాడా చాలని? అన్నం తినేటప్పుడు మాత్రం తాత్కాలికంగా అంటాడు, ఆ పూటకి, అప్పటికప్పుడు. అదొకటి శాంపుల్కి, అంటే మనకి ఉపమానం చూపించటానికి మన జీవితంలో అదొకటి ఉంది అంతే. అంటే తృప్తి ఎట్లా ఉంటుంది? తృప్తి వచ్చిన తర్వాత సింహం అట
కడుపు నిండా తిన్న తర్వాత పక్కకెళ్ళి కూర్చున్నా మననేమనదు. దాంతో అప్పుడు కావాలంటే మీ ఫోటో సెల్ఫీ తీసుకోవాలంటే సింహంతో అది తిని కడుపు నిండా ఉన్నప్పుడు సెల్ఫీ తీసుకోవచ్చు, అది మననేమనదు. అంటే తృప్తిగా ఉన్నప్పుడు ఇంకా దేన్ని కోరడు, అది తృప్తి. మనిషికి ఈ రహస్యం తెలియక విషయాల వెంట పరిగెత్తుతున్నాడు, జన్మలలో పరిగెత్తుతున్నాడు, ఇప్పుడు కాదు. ఎన్ని జన్మల నుండి దేనికోసం పరిగెత్తుతున్నాడో అది తన లోపలే ఉంది అని తెలుసుకున్న రోజున వచ్చే తృప్తి అంతా ఇంత ఉండదు. అది దాన్ని నిర్వచనం చేయలేం మనం. చెప్పటానికి ఎగ్జాంపుల్కి ఉపమానానికి ఏది సరిపోదు. అన్నం తింటే వచ్చే తృప్తి కూడా ఊహకి మాత్రమే కానీ దానికి సరితూగదు. అది చిన్నప్పటి నుండి కష్టపడి పెంచిన కష్టపడి చదివిస్తే 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఎట్లా ఉంటుంది? బాగుంటుంది. ఎంతసేపు ఉంటుంది? 10 సంవత్సరాలు కష్టపడి చదివించారు, డబ్బు లేకపోతే కూడా కష్టపడి చదివించారు. ఎంత చేసినా సరే అది ఎంత ఉంటుంది? కొంతకాలమే, అంతే కదా, చెప్పుకున్నంత కాలం ఉంటుంది, తర్వాత కనుమరుగవుతుంది. అంటే ఒక 10 సంవత్సరాల కష్టంతో వచ్చిన ఫలితం కూడా మనకు ఎక్కువ లేదు కదా. జీవితం జన్మల ఆర్తి తీరేది ఎక్కడో తెలుసా మీకు? ఆత్మతృప్తిలో. జన్మల ఆర్తి తీరిపోతుంది. అది అనుభవిస్తే కానీ అర్థం కాదు. అందుకే దాన్ని అనుభవైక వేద్యం అంటారు. అంటే అనుభవించే తెలుసుకోతగింది కానీ ఆ స్థితి ఎట్లా ఉంటుందనే చెప్పలేము. ఇంకా వాడు ఎట్లా ఉంటాడో ఆత్మతృప్త ఆత్మనియేవచ సంతుష్ట. 3 ఒకటే పదము మూడు ఒకటే అర్థాన్ని చెప్తున్నాయి కానీ 3 పదాల్లో చెప్పారు ఇక్కడ. ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మసంతుష్టి అని చెప్తాను. సంతుష్టి అంటే పుష్టు అంటే ఇక నిండిపోయింది. అది వెల్తి అనేది లేదు జీవితంలో. ఏది కోరి జీవుడు ఈ జనన మరణ చక్రంలో కష్టపడి తల్లి గర్భాలలో ఇన్ని యోనులలో తిరిగాడో, 84 లక్షల గర్భాలలో అన్ని తల్లి గర్భాలలో ఉన్నామా లేదా? అన్ని తండ్రి గర్భాలు తల్లి గర్భాలలో మారి నరకప్రాయమైన దాన్ని అనుభవించి జన్మను కోరుతున్నాడు. అది నరకమే అయినా జన్మ కావాలంటే అది తప్పదనుకొని జన్మలనెత్తి ఇన్ని విషయాల్లో తిరిగి ఇంత శ్రమ కోర్చి కూడా ఆ తృప్తిని పొందలేకపోయాడు. ఏమేమో సాధించినా కూడా. కానీ ఎప్పుడైతే దాని మూల ఆధారం నా దగ్గర ఉందని తెలుసుకుంటాడో, ఒక్కసారి ఆ రుచి చూస్తే ఇక మళ్ళీ ఇంకేది అడగడు. అది తుష్టి. ఇంకా వాడికి అటువంటి వాడికి ఎట్లా ఉంటుందట అంటే తర్వాత శ్లోకం ఏం తస్య కార్యం న విద్యతే అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ 3 తనయందే తాను తృప్తిని పొందినవాడు, తనయందే తాను ప్రీతిని పొందినవాడు, తనయందే తాను సంతుష్టిని పొందిన వాడికి ఇంకా ఏ కార్యంతోనూ వాడికి సంబంధం లేదు. అంటే బయట కర్మ చేస్తున్నప్పటికీ వాడు చేసిన వాడు కాదు, చేయకపోయినా వాడికి ఏం లేదు. ఏమంటున్నారు? నైవ తస్య కృతేనార్థ న అకృతేనేహ కశ్చన నాస్య సర్వభూతేషు కశ్చిత్ అర్థవ్యపాశ్రయ. ఇక ఈ లోకంలో వాడికి కర్మ చేయటం వలన వచ్చే లాభం కానీ, అంటే ఏదైనా పొందటం కానీ, కర్మ చేయకపోతే ఏదైనా నష్టం కానీ లేదట. ఇక వాడికి చేయడము అవసరం లేదు. అంటే చేయటం వల్ల ఏమి పొందడు, చేయకుండటం వల్ల ఏమి పోగొట్టుకోడు. పొందేది లేదు, పోగొట్టుకునేది లేదు. ఎందుకు? తనలో తానే తృప్తిని పొందాడు కనుక. ఈ ఒక్కటి ఏమిటంటే జీవితానికి చరమ అంశం అన్నమాట. జీవించుట అన్న దానికి నిండుతనం, పూర్ణత్వం. అందుకే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. మొత్తం సంపూర్ణమవుతుందంటే వాడు పొందవలసింది అయిపోయింది. అది ఎక్కడుంది? రహస్యం చూడండి, అది ఎక్కడుంది? తనలో ఉంది. ఏ నిధి కోసము ఎక్కడెక్కడో తిరిగి నిధులు వెతుకుతారు చూసారా? ఆ నిధుల కోసం ఎక్కడెక్కడో తవ్వి వెతికి చూస్తే కూడా ఎక్కడ లేదట. ఆ నిధి ఎక్కడుంది? తన లోపల ఉంది. ఆనందం అనే నిధి తన లోపల ఉంది. అది పూర్ణత్వానందం. వాడు ఇంకా చేయవలసింది లేదు, చేస్తే లాభం వచ్చేది లేదు. కానీ సాధన స్థితిలో మాత్రం వాడు చేయాలి. ఈ స్థితికి అందుకుంటే సాధన స్వతసిద్ధిని అందుకోవటం అంటారు దీన్ని. సాధన అంటేనేమో చేయటం వల్ల పొందేది, సాధన అంటే ప్రయత్నం చేత పొందేది. స్వతసిద్ధి అంటే స్వతహాగానే తనకు ఉందది. ఆ స్థితికి చేరుకుంటుంది కర్మ. అప్పుడు వాడు చేయటం వల్ల వాడు పొందేది ఉండదు, చేయకపోతే
పోగొట్టుకునేది లేదు. చేస్తున్నప్పటికీ చేసినవాడు కాదు, చేయనివాడు కాదు. ఈ స్థితి చాలా గొప్ప స్థితి అన్నమాట సృష్టిలో. అంటే కర్మ అంశానికి పూర్ణత్వాన్ని ఇచ్చేది. ఇప్పుడు మరి ఒక ఎదుగుతున్న సాధకుడు దీన్ని ఎట్లా తీసుకోవాలి అంటే, ప్రతి చిన్న విషయాన్ని, ఒక అంశాన్ని పరిశీలన చేస్తూ ప్రవేశించు దాంట్లో. అంటే ఒకటి చేయబోతున్నప్పుడు సంకల్పం దగ్గర నుండి సిద్ధి వరకు, అంటే మనం మనసులో అనుకుంటాం, అనుకున్న దానికి ఒక ప్రయత్నం చేస్తాం, చేసిన తర్వాత అది అవుతుంది. అవునా? ఇది జరుగుతుందా లేదా లోకంలో ఏ పనికైనా? సంకల్పం దగ్గర నుండి సిద్ధి వరకు కాస్త ఎరుకతో అబ్జర్వేషన్ అంటాం మనం. పరిశీలన చేయండి ఎట్లా జరుగుతుంది అని. ఎట్లా జరుగుతుంది అని పరిశీలన చేయటమే సగం ఎరుక వచ్చేస్తుంది అక్కడ. ఇంత అది అయిపోయేదాకా గనక ఉండగలిగితే అట్లా. ఆ తర్వాత ఎప్పుడైతే దాని మూల ఆధారం తన దగ్గర ఉంది, అంటే సోర్స్ తన దగ్గర ఉంది అని అర్థమవుతుందో, అప్పుడు ఎట్లా ఉంటుందంటే మళ్ళీ ఇంకోసారి చేసేటప్పుడు నేను నా నుండి వస్తుంది అది అనేదాన్ని చూడగలుగుతాడు. ఉదాహరణకి ఒక పిల్లవాడు ఉన్నాడు, పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. ఫస్ట్ టైం మనకు ప్రిఫైనల్స్ పెడతారా? ప్రిఫైనల్స్ పెట్టి ఫైనల్స్ పెడతారు. ప్రిఫైనల్స్లో ఏం చేస్తారు? అభ్యాసం చేయిస్తున్నారు. అంటే ఫైనల్స్లో ఏది రాయాలో సేమ్ అదే ఉంటుంది. ప్రిఫైనల్స్లో మొత్తం సబ్జెక్ట్ అదే ఉంటుంది, ప్రిపరేషన్ అదే ఉంటుంది, ప్రశ్నలన్నీ అవే వస్తాయి. ఇప్పుడు ఫైనల్స్లో ఎట్లా రాయాలో ఇప్పుడు రాసుకున్నప్పుడు ఇతనికి ఏమొస్తుంది? మనం ఎందుకు ప్రిఫైనల్స్ పెడుతున్నాము? అలవాటై ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక్కసారిగా అసలు బోర్డ్ ఎగ్జామ్ భయపడతారు, కానీ బోర్డ్ ఎగ్జామ్ కూడా మామూలు ఎగ్జామ్ లాగానే ఉంటుంది. బోర్డు ఏమైనా ఉంటుంది దానికి, కాకపోతే బోర్డులో కరెక్షన్ అవుతుంది, ఇన్నాళ్ళు స్కూల్లో కరెక్షన్ అయ్యేది, అంతే కదా తేడా. కానీ ఆ భయం తీసేయటానికి, కాన్ఫిడెన్స్ రావటానికి చదువుకున్న దాన్ని తను ఎట్లా వ్యక్తం చేస్తాడో ప్రీ ఫైనల్స్లో చూస్తాడు. ఫైనల్స్లో ఎట్లా ఉంటుంది? కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఎట్లా చూశాడు? ఇవన్నీ నేను చదువుకున్నవి నేను రాయగలను అనే ఒక తేజస్సు తన లోపల ఉందా లేదా? తనకు ఆ స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది అని చూశాడు కనుక ఫైనల్స్లో ఎట్లా ఉంటుంది? కొంచెం అవలీలు అయిపోతుంది తనకు. అట్లా 10th క్లాస్లో కొత్తగా ఉంటుంది, ఇంటర్మీడియట్లో ఇంకొంచెము, తర్వాత ఇంకా పరీక్షలు రాస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? తనలోంచి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అది అంటే సహజం అయిపోతుంది ఆ ప్రక్రియ తనకు. అవుతుందా లేదా? ఇది అభ్యాసం వల్ల ఎట్లా అయ్యిందో అట్లాగే ఎరుక నిలపటం అనేది మొదట్లో సాధన ప్రయత్నపూర్వకంగా చేస్తాడు. తర్వాత ఎట్లా ఉంటుంది? కొంత తనకి అదే సహజంగా అలవాటైపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? స్వతసిద్ధమైపోతుంది. సాధన ఎప్పుడు కూడా దేనికి చేరుకోవాలి? స్వతసిద్ధంగా చేరుకోవాలి. స్వతసిద్ధంగా అయిన రోజు వేరే అన్ని పనులు కూడా మనం ఇట్లా చేస్తాం. ఇప్పుడు ఏమీ తెలియని వాడు ఒక ప్రొఫెషన్లో చేరినప్పుడు తనకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, తర్వాత నేర్చుకుంటాడు, దాంట్లో పర్ఫెక్ట్ అయిపోతాడు. ఏ పనైనా మనం అట్లా చేస్తాం, కానీ అది మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇది తనలో తాను ఉండటం అనేది తనను వదిలిపోదు ఎప్పటికీ. స్వభావం అయిపోవటం ఎట్లా ఉంటుందంటే, ఉప్పుకి స్వభావ లక్షణం ఏమిటండి? ఉప్పదనం. అవునా? ఉప్పదనం తీసేసి ఉప్పు ఉంటుందా? తీయదనం తీసేసి పంచదార ఉంటుందా? ఉండదు. అది స్వభావ లక్షణం. అంటే అట్లా అయిపోతాడు. ఆత్మరతి అంటే ఏమిటి? అది తన స్వభావ లక్షణమై తన యందు తాను. ఉప్పు నేను ఉప్పగా ఉన్నాను అనుకుంటుందా? అనుకోదు. కానీ దాని స్వభావ లక్షణం ఎట్లా ఉంటుందంటే, ఏ పాకంలోనైనా సరే, ఏదైనా వంటలో ఉప్పు వేస్తే ఎట్లా ఉంటుంది? దాని ఉనికిని అది చాటుకుంటుంది. ఎట్లా చాటుకుంటుంది? ఉపదనం ఎట్లా ఉంటుంది? అన్నిటికీ పట్టి ఉంటుంది, అన్నిటినీ మిక్స్ చేసి ఒక రుచిని ఇస్తుంది అది. కానీ దాని ఉనికి ఎట్లా ఉంటుందంటే, అది లేకపోతే దేనికి కూడా ఉనికి లేకుండా చేస్తుంది. ఉప్పు ఒక్కటి వేయకపోతే ఎన్ని మసాలాలు, ఎన్ని నెయ్యి పోసినా కూడా దానికి రుచి వస్తుందా? రాదు. బిర్యానీకి అన్నేసి ఒక్క ఉప్పు వదిలేస్తే ఉప్పు దాని ఉనికిని చాటుకుంటుంది. అట్లాగే ఎన్ని పనుల్లోనైనా సరే నేనున్నాను అన్న స్మృతిని నిలుపుకునే ఎరుక అట్లా రుచినిస్తుంది. అన్నిట్లో కలిపి ఉన్నా కూడా దాని ఉనికి దానికి ఉంటుంది సపరేట్గా, అంత స్పష్టంగా ఉంటుంది. అది స్వభావ లక్షణం అంటారు దాన్ని. స్వభావం అయిపోవటం అంటే వదిలిపోదు ఇంకా తనతో. అందుకే యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఒక అతను అడిగాడట, సాధన చేస్తే ఇట్లా అవుతారు కదా, కర్మ యోగం అవుతుంది, యోగి అవుతాడు,
ఆత్మరతి పొందుతాడంటే తర్వాత ఒకవేళ వచ్చే జన్మలో అది ఉండకపోతే ఎట్లా? వచ్చే జన్మ ఎందుకు, ఈ జన్మలోనే మతిమరుపు వచ్చి మర్చిపోతాడా అంటే, మతిమరుపు వస్తే పేరు మర్చిపోతాడు ఎవరైనా. ఇన్ కేసు ఏదైనా మతిమరుపు వచ్చి బాగా మతిమరుపు వచ్చి అన్నీ మర్చిపోయిన తర్వాత మీ చివరికి ఏం మర్చిపోతాడు? పేరు మర్చిపోతాడు, ఎవరో మర్చిపోతాడు, అడ్రస్ మర్చిపోతాడు. కానీ నేను ఉన్నానన్నది మర్చిపోతాడా? అది మర్చిపోయేదా చెప్పండి? మరపు వస్తుందా దాని మీద? రాదు. ఎందుకు రాదు? ఎందుకు రాదు దాని మీద మరపు? అది మెమొరీ కాదు కాబట్టి. ఇవన్నీ ఏమో ఎంత పేరు బాగా గుర్తున్నా మనకు అది మెమొరీనే, అది స్వతసిద్ధం. అందుకే స్వతసిద్ధం సత్సమృద్ధం అంట. శుద్ధం బుద్ధం అనీదృశం. నా స్వరూపం ఎటువంటిది? స్వతసిద్ధం. నాకు నేనున్నానన్న స్వరూపం. ఒక్కసారి కర్మయందు ఈ అభ్యాసం మొదలయ్యిందంటే తాను చేరుకునే స్థితి ఏమిటి? ఆత్మరతి. చెప్పండి. ఆత్మతృప్త, ఆత్మసంతుష్ట. ఇంకా వాడు లోకంలో ఏది జరిగినా వాడికి ఏం కాదు. ఎవరైనా పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో సుఖం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. విషయాల్లో ఇవి సహజ ప్రక్రియ కదా. జగత్ అంటేనే ఇట్లా మారిపోతూ ఉంటేనే దాన్ని జగత్ అంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ నాలో నేను నా సచ్చిదానంద స్మృతిలో తృప్తిగా జీవిస్తూ ఉంటాను. ఇటువంటి స్థితిని చేరుకున్న తర్వాత కర్మ అనాయాసం అయిపోతుంది. అది అంటే చేస్తున్నట్టుగా కూడా ఉండదు. ఏమి చేస్తున్నట్టు, ఏదో అవుతున్నట్టు, నేను ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాను. మొదట్లో మాత్రం ఉంటుంది. మొదట్లో దాన్ని ఏమని చెప్పాము మనము? ఒక్క అడుగు వేసేటప్పుడు లోడ్ బేరింగ్ గేర్ అంటాం మనం, ఫస్ట్ గేర్. తర్వాత రయ్యమని అందుకుంటుంది. అందుకున్నప్పుడు ఇంకా దాని స్పీడ్ని ఎవరు ఆపలేరు. అట్లా అవుతుంది, తనకు స్వతసిద్ధం అయిపోతుంది. అది కర్మయోగి యొక్క స్థితి. కర్మయోగి అయితే అతనికి ఎట్లా ఉంటుందంటే నైవ తస్య కృతేనార్థ. ఏ ప్రయోజనము లేదు చేయటం వల్ల. అతనికి చేయకుండుట వల్ల అప్రయోజనం కూడా లేదు. సృష్టిలో మన లోకంలో ఏ పనులకు కూడా ప్రయోజనం లేకుండా మనం చేస్తామా లేదా? మనం పెళ్ళాం పిల్లలను పోషిస్తున్నామంటే ప్రయోజనం ఆశించకుండానా? తప్పకుండా ఆశించే. లోకంలో ఏదైనా స్కిల్ నేర్చుకుంటున్నాం అనుకోండి, ప్రయోజనం ఆశించకుండానా? ఓ డాన్స్ నేర్చుకుని నాట్యగత్తె ఉంటుంది, ఏం ఆశిస్తుంది? నాకు పెద్ద పేరు రావాలి, నేను పెద్ద డాన్సర్ అవ్వాలని ఆశించి చేస్తుంది, అంతేనా? అంతేగాని తనలో తాను ఆనందించటం కోసం చేస్తే అది యోగం అవుతుంది. అట్లా చెయ్యరు ఏది కూడా. కానీ ఈ సాధన కర్మ మనం ఏది ఆశించి చేయటం లేదు. ఇందులో పొందేది పోగొట్టుకునేది ఏమీ ఉండదు. అంత సహజమైన స్థితి జీవుడికి. సహజ స్థితి అంటే తన స్థితి, స్వభావ స్థితి. కనుక తర్వాత ఏమంటున్నారు? ఇప్పుడు ఇట్లా అయిపోయిన తర్వాత ఇంకా పని చేయక్కర్లేదు, ఏ కర్మ చేయక్కర్లేదా? ఇప్పుడు ఇంకా కర్మ అయిపోతుందా అంటే తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష అంటున్నారు. అట్లా అయిన తర్వాత ఈ ఆత్మయోగికి ఇంకా ఏమీ ఉండదా పని? ఈ లోకంలో చేసేది ఏముండదు కదా. ఎందుకంటే పొందేది లేదు, పోగొట్టుకునేది లేదు. అంటే వాడు ఏం చేయకుండా ఊరికే ఉంటాడంటే అస్సలు ఉండడట. ఎందుకంటే తస్మాత్ కనుక ఇప్పుడు ఏం చేయమంటున్నారు? అసక్త సతతం. సతతం అసక్త కార్యం కర్మ సమాచర. కార్యం కర్మ అంటే నీకు విధింపబడిన కర్మను అసక్త, సక్తం లేకుండా, దానితో అంటుకోకుండా సమాచర, బాగా స్పష్టంగా చేయాలట. ఇప్పుడు చేస్తాడు వాడు. అందుకే జ్ఞానులు పనిచేసినంతగా ఎవరు పనిచేయరు. ఒక వివేకానంద, ఒక శంకరాచార్యులు తెలుసా మీకు? ఆయన 32 సంవత్సరాలు బ్రతికారు. 3 సార్లు కన్యాకుమారి నుండి కాశ్మీరం దాకా పాదయాత్రలు చేసి మొత్తం భారతదేశాన్ని ఆయన రచనలకైతే లిస్ట్ రాసుకుంటే మనకు అందను కూడా అందవు. అవి చెప్పుకోవడానికే జీవితకాలం సరిపోదు, అవి చూడటానికి చదవటానికే జీవితకాలం సరిపోదు. అటువంటిది ఆయన మొత్తం ప్రస్థానత్రయానికి భాష్యాలు రాసి, ఆయన సొంత కృతులను రాసి భారతదేశం అంతా 3 సార్లు పాదయాత్ర చేసి ఎక్కడెక్కడో ఎన్నో పీఠాలు అన్ని స్థాపించి అంత చేశారు. ఎన్ని సంవత్సరాలు? మామూలు మనిషికి ఊహకు అందదు అది. అది చేసినప్పుడు వాళ్ళు ఎందుకు అట్లా చేయగలుగుతారు? ఒక వివేకానందుడు ఉన్నాడు, ఆయన కూడా 30 సంవత్సరాలు దరిదాపుల్లోనే బ్రతికారు.
మొత్తం ప్రపంచాన్నంతా కూడా ఆధ్యాత్మిక రంగం వైపు తిరిగి చూసేటట్టు చేయగలిగాడు. ఎంత ప్రభావవంతంగా వాళ్ళు పనిచేయగలిగారు, అంత కష్టపడగలిగారంటే ఎట్లా చేయగలిగారు? వాళ్ళు ఏమీ చేస్తున్న వాళ్ళు కాదు, అసక్త అంటారు దాన్ని. అంటే వాళ్ళు దానితో చేస్తున్న కర్తృత్వ భావంతో వాళ్ళు కలవటం లేదు. అసక్త అంటే అంటుకోకుండా అని. దానికి మంచి ఉదాహరణ ఏం చెప్తారు? తామరాకు మీద నీటి బొట్టు. తామరాకు మీద నీటి బొట్టు తడపదు తామరాకుని. ఎందుకు? అదే అటాచ్మెంట్ ఉండకుండా చేస్తే ఎంత ఎఫిషియన్సీ పెరుగుతుందంటే మనిషికి అది సృష్టిలో దాని యొక్క ఎఫిషియన్సీ యొక్క పూర్ణత్వం ఎక్కడ చెప్తారు? భగవాన్ లక్షణం. భగవాన్ అంటే మనం చెప్పుకున్నాం సమర్థత. ఎంత సామర్థ్యం తనలో నుంచే వస్తుందంటే కేవలం దేనివల్ల వస్తుంది? అది అటాచ్మెంట్ లేనందువల్ల. అసక్త అంటే అటాచ్మెంట్ లేకుండా డిటాచ్డ్గా ఉండటం. అది మనలో అపరిమితమైన సమర్థతనిస్తుంది. ఈరోజు మనిషి చేయలేకపోవడం, అలసట, భారాన్ని అనుభవిస్తున్నాడంటే ఒకే కారణం ఏమిటది? అటాచ్మెంట్. ఒక సంసారి దగ్గర నుండి సాధకుడు దాకా కూడా ఎప్పుడు భారం అవుతుంది ఏదైనా అంటే దాని యందు ఫలమును ఆశించి అటాచ్మెంట్ ఉంటే, కర్తృత్వ భావన ఉంటే అంత భారం అవుతుంది. కొండను మోసినంత భారంగా మోస్తాడు వాడు. సాధన ఎప్పుడు అట్లా చేయకూడదు. సాధన మొదటి రోజు నుండి, మరి వీడి జీవిత అనుభవం అయితే అంత సరళమైన సాధన. వీడు ఎప్పుడు ప్రయత్నపూర్వకంగా ఏదీ చేయలేదు. అందుకే ఎప్పుడు అదే చెప్తుంటాడు వీడు. సాధన మొదటి రోజు నుండి భారం లేకుండా చేయాలి, ఆనందించుకుంటూ చేయాలి. నేనేదో చేస్తున్నాను, నా కుటుంబానికి వ్యతిరేకం అవుతుంది, ఇలాంటి భావాలను అసలు పోషించద్దు. మీరు చేస్తుండూ వెళ్ళిపోతుంటే సృష్టి మనకు కావాల్సిన సిచ్యువేషన్స్ని టర్నప్ చేస్తుంది. అదే రచిస్తుంది మన జీవితాన్ని. వీడికి చాలా అనుభవం అది. మనకేమేం కావాలో అన్నీ సమకూర్చేస్తుంది అది. ఎప్పుడు మనం భారం మోస్తే మాత్రం, ఒక హాస్యం ఏం చెప్తానంటే ట్రైన్లో ఎక్కి కూర్చొని తన లగేజ్ని తన నెత్తి మీద మోస్తున్నాడట. ఎందుకు? ట్రైన్కి భారం అవుతుందని. ట్రైన్ తననెవరు మోస్తున్నారు? ట్రైనే కదా. ఆ మాత్రం కూడా లేకుండా గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడు ఎత్తినప్పుడట అందరూ గొల్ల వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కృష్ణుడి మీద నమ్మకం ఉంది. నమ్మకం ఉన్నా కూడా ఎందుకైనా మంచిది చిటికన వేలు మీద ఎత్తాడు కదా అని కర్రలు అడ్డం పెట్టారట వీళ్ళు. కర్రలు అడ్డం పెడితే స్వామి అన్నాడట, నా కేలు అల్లాడదు, అంటే నా చెయ్యి బెసగదు, నన్ను నమ్మండి అంటే. అట్లా ఉంటుంది, చిటికన వేలు మీదనే అంతా ఉందా, మన కర్రల మీద కూడా ఉంది అనుకుంటుంటే ఒక్కసారి వాళ్ళకి కొంచెం ఇట్లా జర్క్ ఇవ్వటానికి స్వామి ఏం చేశాడు? చెయ్యి కొంచెం కదిలించాడు. టపి 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 అని కర్రలని విరిగిపోయినాయి అటు ఒక్క క్షణంలో. అంతలోనే చితికిపోతారు. మళ్ళీ స్వామి పట్టుకున్నాడు కాబట్టి జరిగింది. అందుకే ఏ కర్తృత్వ భారం మన మీద మోయొద్దు. ఏది జరిగినా మన వల్ల జరగట్లేదు, మనం ఒక ద్వారం మాత్రమే. ఆ సచ్చిదానంద స్మృతి అంతటా ఉన్న పరమాత్మ, మనలో ఉన్న పరమాత్మ మనను వాడుకొని చేయిస్తుంది ఏదైనా, అంతేగాని మనం చేసేవాళ్ళం కాదు అనే కర్తృత్వాన్ని వదిలేస్తే, డిటాచ్మెంట్ వస్తే చాలా శక్తి వచ్చేస్తుంది మనిషి, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎంత ప్రభావం ఉంటుందంటే ఎంత డిటాచ్డ్గా మనం చేస్తామో అంత ఎక్కువగా ఎదుటివాడికి అందుతుంది అది. మనం ఎప్పుడైతే స్వార్థంతో ఏదైనా పని చేస్తే, మనం ఎంత మంచి పని చేసినా ఎదుటివాడికి అందదు అది. లోకంలో ఎంత నిస్వార్థత ఉంటుందో అంత ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. స్వార్థం ఉన్న చోట ప్రభావం ఉండదు. కనుక బాగా గుర్తుపెట్టుకోండి, సాధన స్థితి నుండి సిద్ధి వరకు, స్వతసిద్ధి వరకు. ఇప్పుడు ఏమనుకున్నాం? సాధన ఏమవ్వాలి? స్వతసిద్ధం అవ్వాలి. స్వతసిద్ధ స్వభావం అయ్యేదాకా కూడా ఎప్పుడు భారం మోయొద్దు, కష్టపడద్దు, అవలీలగా చేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు ఆ డిటాచ్మెంట్తో చేస్తూ ఉన్నప్పుడు అదే స్వామి చెప్తున్నాడు, చెయ్యమంటున్నాడు. తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర. కార్యం కర్మ అంటే నీకేది విధింపబడిందో నువ్వు అది చెయ్యి. సృష్టి నిన్ను దేనికి వాడుకోవాలనుకుంటుందో అది చెయ్యి. నీ సమర్థత పెరిగిన కొద్దీ నీ పరిమితిని పెంచుతుంది. అంటే ఈరోజు మీరు మీకోసం సాధన చేస్తారు, తాను తరించిన తర్వాత దాన్ని అట్లాగే వదిలేయదు సృష్టి. 10 మందిని తరింపజేయటానికి దాన్ని వాడుకుంటుంది.
లోకంలో మహాత్ములందరూ ముందే జనోద్ధరణ చేయటానికి రారు, వాళ్ళు తెలుసుకోవటం కోసము వాళ్ళ జిజ్ఞాసతో మొదలు పెడతారు. కానీ మహాత్ములు ఎప్పుడవుతారు? తనని తాను తెలుసుకున్న తర్వాత మహాత్ములు. అయితే ఎందుకు మహాత్ములు అంటున్నాం ఈరోజు? అది వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకలేదు. మిగిలిన వాళ్ళ జీవితం అంతా ఎవరి కోసం ఉంటుంది? వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని చెప్పటం కోసం, అందరికి నలుగురికి తెలియజేయటం కోసం. ఎట్లా తెలియజేస్తారంటే కేవలం ప్రవచనాలు అనేది సత్యం కాదండి. ప్రవచనాలు ఒక ద్వారం మాత్రమే. వాళ్ళ జీవితమే సత్యం, వాళ్ళ జీవితమే ప్రమాణం అవుతుంది. ఆ ప్రమాణాన్ని నిలుపుతాడట. తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ. ఎవరెవరి డ్యూటీస్ని వాళ్ళు ఆసక్తి లేకుండా డిటాచ్డ్గా చేస్తే, అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష. ఆ పురుషుడు ఏం పొందుతాడు? పరం స్థానమును పొందుతాడట. పరం స్థానం అంటే ఏ స్థితిలో ఏ కోరిక లేదో, ఏ విషయం లేదో, ఏ విషయ వాసన లేదో, ఏ సంకల్పం లేదో అది పరం స్థానం. దీన్ని మనకు శాంపుల్గా రోజు మన జీవితంలో అనుభవిస్తాం. ఎక్కడ? నిద్ర, గాఢ నిద్రలో వచ్చిన తృప్తి ఎప్పుడన్నా వేరే అప్పుడు వస్తుందండి? ఎందుకు వచ్చిందంటారు? కేవలం దేహం విశ్రాంతి వల్ల రాలేదు. అక్కడ జీవుడనేవాడు విషయం లేదు. లోకంలో మనం తిరిగేటప్పుడు ఉన్న విషయాలు ఏవీ లేవు. కళలో మనకు మళ్ళీ ఒక సినిమా వస్తుంది చూసారా? అది దేని వల్ల వస్తుంది? విషయ వాసనల వల్ల వస్తుంది. అంటే మనం ఈ విషయాలంతా తిరిగిన దాన్ని బట్టి మన చిత్తం ఒక విషయ వాసనను ఏర్పాటు చేసుకొని ఆ విషయ వాసనల వల్ల మనకు కళలు వస్తున్నాయి. కళలతో వచ్చే కలత నిద్ర కూడా మనకు విశ్రాంతినియ్యదు. కానీ గాఢ నిద్రలో ఏముంది? విషయం లేదు, విషయ వాసన లేదు. మొత్తం జీవుడు అనేవాడే అక్కడ లేకుండా పోతున్నాడు. ఒక్కడు ఉండేది సచ్చిదానంద స్మృతి మాత్రమే. కాబట్టే మనం ఆ స్థితికి రోజు వెళ్ళి దాన్ని టచ్ చేసి మళ్ళీ వస్తాం. అప్పుడే బ్రతకుండగలుగుతాం. అందుకే గాఢ నిద్ర లేకుండా మనిషి బ్రతకలేడు. దాన్ని తాకి ఆ స్పర్శంతో మనం విశ్రాంతిని పొంది మళ్ళీ వస్తున్నాం. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? సాధన కర్మ ఆచరణ చేత మెలకువలో కూడా అదే స్థితిని అనుభవిస్తాడు సాధన కర్మయోగి. అంటే వాడికి విషయం లేదు, విషయ వాసన లేదు. వాడికి సొంత విషయము విషయ వాసన జీవుడికి సంబంధించింది. ఒక ఇండివిజువల్ మనిషి ఉండి, వాడికి కోరికలు ఉండి, వాడి వాసనలు ఉంటే, విషయాలు ఉంటే అప్పుడు వాడు అదే. ఇక ఇవేవీ లేని వాడికి ఏమీ లేదు. జీవితం అంతా యజ్ఞమే అవుతుంది, యజ్ఞ ప్రసాదమే అవుతుంది. వాడి జీవితమే బోధ. అందుకే తల్లిదండ్రుల ఉపమానంతో పోల్చి వీడు చాలాసార్లు చెప్తుంటాడు. ఏమిటి? తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే మీ పిల్లలకు ఏది మీరు నేర్పించాలనుకుంటారు, ఏదైనా సరే, అది ఏ విషయం, మంచి చెడు, వ్యాపారం, ఏదైనా సరే, మీరు దాన్ని ఆచరించి చెప్తే ఏం ప్రయాస లేకుండా వాడు ఈజీగా తీసేసుకుంటాడు. మంచైనా చెడైనా మన ఆచరణను చూసే నేర్చుకుంటారు. ప్రభావం ఎప్పుడొస్తుంది? 100 మాటలు వాడికి కూర్చోబెట్టి రోజు అరగంట బోధ చేసే కంటే మీరు ఆచరిస్తే డైరెక్ట్గా లోపల దాకా వెళ్ళిపోతుంది. అంత ప్రభావవంతమైంది ఆచరణ. అందుకే ఒక సాధన కర్మ ఇప్పుడు మీకు అవి ఇస్తాడు. ఇది ఇంకా ఈ శ్లోకంతో ఆపేసి మీకోసము మీరు ఇచ్చిన ఆ లెటర్ల వల్ల వీడికి చాలా సంతోషం కలిగింది. 14 మందే ఇచ్చారు, అయినా సరే చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటున్నామా మనము, వాటి యొక్క సారాంశం ఏమిటి, ఆ జీవితంలో ఏం పొందాలి అన్నది ఇవాళ ఒక చిన్న సాధన అభ్యాసంగా చాట్లు చేసిస్తున్నాం మీకు. చెప్పలేని వాళ్ళు కూడా, వింటున్న వాళ్ళు, రాసి అని వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఉండి ఉండొచ్చు, వ్యక్తం చేయలేకపోయి ఉండొచ్చు. అయినా సరే తృప్తి ఎక్కడంటే, ఈ అధ్యాత్మ విద్య సాధనలో గుంపులు జనాలు వస్తారని మాకేం ఎక్స్పెక్టేషన్ ఉండదు. 7వ అధ్యాయంలో స్వామి చెప్తాడు, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. నిజంగా ఆత్మతత్వం కోరి సాధన చేసేవాడు మనుష్యాణం సహస్రేషు, కొన్ని వేల మందిలో ఒకడు ఉంటాడట. అందులో కూడా సాధన సరిగ్గా సాగించి పూర్తి చేసేవాడు, తత్వంను సత్యంను తెలుసుకునేదాకా నిలబడగలిగేవాడు వాడు కోట్లలో ఒకడు ఉంటాడు. అంత రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అన్నమాట ఇది. గుంపులుగా వెళ్ళి ఇదేమిటి ఆలయాల్లో గుంపులు ప్రదక్షిణాలు చేసేవాళ్ళలాగా ఇక్కడ ఉండరు. ఆ ఎక్స్పెక్టేషన్ మాకేం ఉండదు. ఇంత మేధాలో ప్రవచనాలు చెప్పించి దాన్ని ఇంత కృషి చేసింది దేనికోసం? ఇందాక మనం చెప్పుకున్నాం, తను తెలుసుకున్నది
నలుగురికి చెప్పడమే తన తర్వాత కర్మ. కనుక మీ అయ్యగారు చేసిన ఏం పని అది? మేధాలో ప్రవచనాలు చెప్పించటం, దాని సారాంశం అది. అంటే ఏ జిజ్ఞాసు అయినా ఎక్కడైనా ఉంటుంటే ఈ ప్రవచనాలన్నీ ఎందుకు తిరిగి చెప్తూ ఉంటారు, ఇట్లా ఎందుకు చేస్తుంటారంటే ఎక్కడో ఒకడ వాడికి అందాలి అది. వాడికి అందితే వాడికి ఎదురు చూస్తున్నాడు ఆ జీవుడు. దాన్ని అందించటం ఈ మాధ్యమాల ద్వారా, ప్రవచనాల ద్వారా, పుస్తకాల ద్వారా అందించటం కర్తవ్యం కాబట్టి అది చేస్తారు. దానికి నిలబడి ఇన్ని రోజులు, దాదాపు 2 సంవత్సరాలు అయింది అనుకుంటా వీడు ప్రవచనాలు చెప్పటం మొదలుపెట్టి. ఇన్ని రోజులు నిలబడి, ఇప్పటిదాకా నిలబడటమే కాకుండా దాన్ని కొన్ని అంశాలు మీరు అవగాహన చేసుకుని మీ జీవితంలో ఆచరించి తిరిగి రాసిచ్చినప్పుడు ఆ పొందే తృప్తి వేరేనే వీడికి. ఎందుకంటే సార్థకమైంది అది. దానికి ఇంకా కూడా మీరు దాన్ని నిలుపుకోగలగటం కోసము చేయూతగా చిన్న సాధన అభ్యాసము అది ఈరోజు అవి ఇచ్చేసి ఒకటి నాకు దాని మీద కొంచెం విచారణ. ముందు ఇంత భగవద్గీత పూర్తయిన తర్వాత అయినా సరే వాళ్ళకి ఇచ్చేసి, భగవద్గీత పూర్తయిన తర్వాత అయినా సరే పొందే స్థితి ఏమిటంటే, ముందు మనిషికి ఇవి వినటం వల్ల మీకు అందరికీ, ఎందుకంటే మీరు రాసిన దాన్ని బట్టి, వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. ముందు ఒక ప్రశ్నకు సమాధానం అయితే తెలిసింది మీకు. నేనెవరు అన్న ప్రశ్నకు నిజమైన సమాధానం తెలిసిందా లేదా? చెప్పండి, ఏమిటది చెప్పండి. సచ్చిదానంద స్మృతియే సత్యం అని తెలిసింది. ఆ తెలిసింది ఎంతగా జీవితంలో నిలుపుకోగలుగుతున్నారో లేదు, కానీ ఇంతకాలం సమాజంలో బ్రతికి అందరూ నేర్పించినదే సత్యం అనుకునే భ్రాంతి అయితే కొంత తొలగింది. అది నిజం. ముందు సమాధాన పడటం అంటారు దాన్ని. ఇక్కడ 3 సాధనలు చూపించాం. ఇక్కడ ఏం రాస్తుందో చూడండి అందరూ కూడా. సాధకులకు ప్రతిరోజు అభ్యాసమునకు, ఇది మొత్తం వేదాంతం అంతా తెలుసుకున్న తర్వాత ఉండవలసిన స్థితి. అభ్యాసంలో ఉండాలి, పూర్తయిన తర్వాత కూడా ఉండాలి. సాధన చేస్తున్నప్పుడు ఉండాలి, సాధన పూర్తయిన తర్వాత కూడా పొందగలిగే స్థితి ఇది. 3 సాధనలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి సమాధాన సాధన, సమాధాన పడటం. ఒకటి స్థితప్రజ్ఞ సాధన. మూడవది సాక్షిభావ సాధన. అంటే మనిషి ముందు ఏదో ఆర్తితో లోకమంతా తిరుగుతాడు, సమాధానం కోసం వెతుకుతున్నాడు మనిషి. బయట తిరిగేవాడైనా సరే వాడికి ఏదో లోపల తెలియని వెల్తి ఉంది, లోటు ఉంది. దాన్ని పూర్తి చేసుకోవటం కోసం, వాళ్ళ లోపల ఉన్న ఒక ప్రశ్నను పూర్తి చేసుకోవటం కోసం తిరుగుతున్నాడు. దానికి ఇక్కడ మనకు వేదాంతం సమాధానం ఇచ్చేసింది. ఏమని ఇచ్చింది చూపండి, చదవండి. మొదటి వాక్యం, ఇప్పుడు నేను తెలుసుకున్నాను నేను ఎవరని. ఏమటది? తర్వాత ఏమని తెలుసుకున్నారు? ఈ రికార్డులో రావడం కోసం నేను చదువుతాను. నేను బయట గుర్తించే పేరు, లింగం, కులం, గోత్రం, చదువు, ఉద్యోగం, పేద, గొప్ప వంటి గుర్తింపులతో గుర్తింపబడే వ్యక్తిని కాను. ఇది మీకు స్పష్టమైందా? కొంచెమన్నా అయిందా కాలేదా? అయింది. అయితే దాన్ని నిలబెట్టుకోవటానికి మళ్ళీ సాధన చేయాల్సి వస్తుంది. కానీ ఈ ప్రశ్నకు సూటైన సమాధానం అయితే తెలిసింది. మరి నేనెవరు? ఇవి కాకపోతే నేను తర్వాత ఇంకేమంటున్నారు? నేను కొడుకు, కూతురు, భార్య, భర్త, తల్లి, తండ్రి మొదలైన బంధములతో గుర్తింపబడే వ్యక్తిని కాదు. ఎందుకు? ఇవన్నీ మారిపోయేవి, నేను మారని స్వరూపం. ఈ గుర్తింపులు అన్నీ ఎంత ఉంటాయంటే, ఈ వాక్యం సింపుల్గా మనం చెప్పుకున్నంత సులభం కాదు వేదాంతం జీర్ణించుకున్న వాడికి. ఎందుకంటే మరణశయ్య మీద కూడా బంధించేది ఇవే. ఎప్పుడైనా చచ్చిపోయే వాళ్ళని చూసారా? నా వాళ్ళని కొట్టుకుంటుంటుంది అది ప్రాణం. ఇప్పుడు 72 ట్రిలియన్ల కణాలు ఉన్నాయి మన దేహంలో. అన్నిట్లో ప్రాణము వ్యాపించి ఉంది. చచ్చిపోయేటప్పుడు వాటన్నిటిలోంచి ప్రాణాన్ని వెనక్కి తీసుకోవాలి. ఆ జీవుడు అప్పుడు అనుభవించేది వీటిల్లోంచి తీసుకుంటున్నప్పుడు ఎట్లా ఉంటుందో 74 ఆ కణాల నుండి, ట్రిలియన్ కణాల నుండి, అట్లాగే
ఎన్నెన్ని విషయాల్లో ఆ స్మృతులు వస్తాయట, గుర్తొస్తాయట అవన్నీ. ఆ చక్రం తిరిగినట్టు తిరుగుతుంది జీవితం అంతా. ఏం జరిగిందో, ఎంతెంత మందితో బంధాన్ని ఏర్పరచుకున్నాడు, నా 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 అన్నది. నేను అన్న గుర్తింపు, నా వాళ్లతో ఉన్న గుర్తింపు అంత సులభం కాదు. దాన్ని ఇప్పుడు బతుకుండగానే ఇటువంటి విచారణ ద్వారా ఎవడు తొలగించుకుంటాడో వాడికి సునాయాసమైన మరణం ఉంటుంది. అంటే వాడికి ఏం బాధ ఉండదు, ముందే తెలిసింది కదా. ఇప్పుడు నేను అది కాదు, వాటితో నా గుర్తింపు సత్యం కాదని తెలుసుకున్న వాడికి ఏ బాధ లేదు. వాడు దేహాన్ని విడవటం అనేది బట్టలు విడిచినంత సులభంగా విడిచేస్తాడు. అంటే ఎంత గొప్ప నరకం నుండి ఈ 2 వాక్యాలు మనం తప్పిస్తాయో మనం ఊహించలేము. ఇవి ఊరికే మాట వరుసకు కాదు. ఇన్ని రోజులు మీరు విన్నదానికి మీరు దీన్ని నిత్యము మననం చేయాల్సిన మాటలు ఇవి. ఎంత తర్వాత ఎంత సాధన చేసినా నిలుపుకోవలసినవి ఇవే. మనిషి అంత తొందరగా వదిలిపెట్టడం, మాటన్నంత సులభం కాదు తీసేసుకోవటం. ఎందుకంటే సన్యాసులకు కూడా వదిలిపోనివి ఇవన్నీ. సన్యాసులకు ఎట్లా ఉంటుంది, కొన్ని చోట్ల ఇవన్నీ వదిలేస్తారు, మళ్ళీ సన్యాసంలో ఇంకో సంసారం ఏర్పరచుకుంటాడు. నా మఠము, నా ఆశ్రమము, నా పేరు, అవన్నీ రావా? వస్తాయి, తప్పకుండా వస్తాయి. కనుక ఇవన్నీ వదిలేయటం అనేది సులభమైన విషయం కాదు. కానీ విచారణ ద్వారా అన్నిటినీ వదిలేయగలం. నిత్యం మననం ద్వారా మనం ఏదైతే ఆలోచిస్తామో అది అయిపోతాం మనం. ఇది అవ్వటానికి ఎందుకు ఇంకా సులభం అంటే, నువ్వు ముందే సచ్చిదానంద స్వరూపుడివి. నువ్వు దాని వైపు మొగ్గావంటే లాగేసుకుంటుంది లోపలికి నిన్ను. ఆ ఆకర్షణ లోపల మనకు ఉంది. అంటే గ్రావిటీ ఉంది కదా, భూమి ఎట్లా ఆకర్షణ శక్తి ఉందో మన లోపల ఉన్న సచ్చిదానంద స్మృతి ఆకర్షణ మనకు. అటువైపు తిరిగామా లోపలికి అంత సులభంగా వెళ్ళిపోగలుగుతాం. తర్వాత మరి నేనెవరు అంటే ఏం చెప్తున్నారు? నేను ఎప్పుడూ మారని సచ్చిదానంద స్వరూపం. పైన అన్నీ మారిపోతాయి, నేను మారని వాడను. మళ్ళీ ఇంకా నేను పుట్టుక చావు లేని అమృత స్వరూపం. లోకంలో ఉన్న అతిపెద్ద భయమే మరణ భయం, అది పోతుంది మనిషి. భగవద్గీత ఇస్తున్న సమాధానం ఇదంతా. తర్వాత నేను శాశ్వత ఆనంద స్వరూపుడిని. మనం రుచి చూసేవన్నీ అశాశ్వతమైనవి, తాత్కాలికమైన ఆనందాలతో బ్రతుకుతున్నాం బయట. కానీ శాశ్వత ఆనందం ఎక్కడుంది? నా లోపల ఉంది. ఆ శాశ్వత ఆనంద స్వరూపుడు నేనని ఇది సమాధాన సాధన. అంటే భగవద్గీత ముందు సమాధానపరిచింది, మన బాధనంతా తొలగించటానికి సమాధానపరిచింది ఇది. ఆ తర్వాత మరి ఇప్పుడు ఎట్లా ఉండాలి? ఇవి తెలుసుకుంటే సరిపోయిందా అంటే స్థితప్రజ్ఞ సాధన. మనకు సమాధాన పడ్డామా లేదా అని చూసుకోవాలంటే స్థితప్రజ్ఞ సాధనలో మనం ఎంత నిలబెట్టుకుంటున్నామో చూడాలి. స్థితప్రజ్ఞ సాధనలో మొదటిది ఏమిటి? జీవితంలో సుఖ దుఃఖాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, ఎవరి దగ్గరికి అయినా వెళ్తే మీకు ఏదైనా కష్టాల గురించి చెప్పొద్దండి. ఎందుకంటే అవి సహజమే కదా, అందరికి ఉండేవి. లేకపోతే విడ్డూరం, కానీ ఉంటే విడ్డూరం ఏముంది? కష్టము సుఖము అనేవి వచ్చిపోవటం అనేది సహజ ప్రక్రియ, లోకానికి అది సహజము. కానీ అది లేకపోతే విడ్డూరం. దాని గురించి మనం కష్టపడి పరమాత్మ అంత గొప్పవాడి దగ్గరికి వెళ్ళి ఇలాంటివన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవి వస్తూనే పోతూనే ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు చేయవలసింది ఏమిటి? స్థితప్రజ్ఞ లక్షణాల్లో చెప్పండి. నేను సుఖం వచ్చినప్పుడు పొంగిపోను, నేను దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోను. ఎందుకు అవి వచ్చేవి పోయేవి, ఇంతే కదా. కాసేపు ఓర్చుకుంటే ఎండలకి తాపంగా ఉంది, ఏసీ పెట్టుకోవాలని ఆలోచించొద్దు. ఆ సీజన్ పోతూనే ఉంది. పోయిందా లేదా? చూస్తూ ఒక్కసారి అట్లా వర్షం వచ్చిందంటే అంతే అయిపోయింది. అన్నీ ఓర్చుకుంటే క్షణకాలంలో పోయేవి. ఓర్పు నా లక్షణం కదా, దానికి ఎక్కడ కొనుక్కోవాలి? ఏసీ నాదే మన కొనుక్కోవడానికి. ఓర్పు ఎక్కడుంటుందండి? మనలోనే ఉంటుంది. మననే అడుక్కుంటే అయిపోయింది. దానికి కష్టపడడం ఎందుకు? కాసేపు నిలకడగా ఉండగలిగిన స్మృతిని నేను తలుచుకుంటే ఎటువంటిదైనా పోతుంది. ఇంతవరకు వచ్చినవన్నీ ఏమైనాయి? అన్నీ పోయినాయి. పట్టుకున్నవన్నీ ఏమైనాయి? వదిలేసాం. పట్టుకుంది ఏదైనా ఉందా ఇప్పటివరకు? వస్తువు లేదు, విషయం లేదు, మనిషి లేడు, కష్టం లేదు, సుఖం లేదు. ఏదన్నా ఒక్కటి నిలిచిందా? మరి ఇంకెందుకు చింత? అవన్నీ
వచ్చేవి పోయేవి. నేను శాశ్వత సచ్చిదానంద స్వరూపుడను. తర్వాత ఇది నిలవాలంటే ఏం చేయాలి? బయటి విషయముల మీద కోరికను విడిచేయాలి. కోరిక ఉంటే మాత్రం ఎవరు రక్షించలేరు. సృష్టిలో పరమాత్మ వచ్చినా కూడా మనకు కోరిక ఉంటే రక్షించలేరు. కోరికలను నేను బయటి విషయముల మీద కోరికను విడిచి రాగద్వేషములను విడిచి తాబేలు వలె ఇంద్రియములను నిగ్రహించుకొని సాధకుడిగా జీవిస్తాను. ఇది ఒక్కటి చేయగలిగితే స్థితప్రజ్ఞత. ఏది మనకు వచ్చినా సరే ఆకర్షణ బయటి నుండి వస్తుంది అంటే దాన్ని ఏం చేయాలి? వెంటనే తాబేలు ఏం చేస్తుంది? డిప్పలోకి లాగేసుకుంటుంది. తర్వాత ఎవరు ఏం చేయలేరు దాన్ని బయటికి కొడితే అది బయటికి రాదు. అట్లా మన ఇంద్రియాలను ఒక్కసారి నిగ్రహించుకోవటం. ఎట్లా నిగ్రహించుకోవాలంటే బిగబట్టి కాదు, సచ్చిదానంద స్మృతిలోకి ఇముడ్చుకో అంతే. అవి పోయి సుఖంగా ఉంటాయి. తాబేలుకి లోపల ఉండటం సుఖంగా ఉంటుందా ఉండదా? చెప్పండి. ఉంటుంది. అట్లాగే మన లోపలికి మన ఇంద్రియాలను ఒక్కసారి నిగ్రహిస్తే అది సుఖం, తనను తాను పొందటం. అది నిగ్రహం అంటేనే తనను తాను పొందటం అని అర్థం. ఇది స్థితప్రజ్ఞత. అంటే ఏదైతే పైన సమాధాన పడ్డామో అది మనం ప్రయోగించాలి. మన జీవితం ప్రయోగంలో జీవిత యానంలో అది ఉండాలి. ఉంటే అది స్థితప్రజ్ఞ లక్షణ సాధన అవుతుంది. తర్వాత ఏమవుతుంది? అది సాక్షిభావ సాధన. ఎప్పుడైతే స్వతసిద్ధిని అందుకుంటుందో వాడు కేవలం సాక్షి మాత్రం అవుతాడు. ఏం జరుగుతున్నప్పటికీ కూడా చలించని సాక్షి స్వభావం. సాక్షి అంటే బయట ఉండి చూడటం అంటే మళ్ళీ సాక్ష్యం చెప్పటం అని ఊహించుకోవద్దు, కోర్టులో సాక్షిలాగా. సాక్షి అంటే తన సన్నిధిలో అది జరుగుతుంది. ఈ వెలుగు సాక్షి, దీనికి ఇక్కడ జరిగేదానికి సాక్షి. అది ఉండటం వల్ల ఇదంతా జరుగుతుంది, కానీ దానికి ఏం సంబంధం లేదు. ఇది సాక్షి స్వరూపం. అట్లా సాక్షిభావ సాధనకు ఎదగాలి. స్థితప్రజ్ఞత వచ్చిన తర్వాత ఏమవుతాడు? వాడు సాక్షిభావంలోకి ఎదుగుతాడు. అప్పుడు ఏమంటాడు? సాక్షి అయిపోమన్నారు కదా, మరి నా పాత్రలన్నీ ఏమైపోవాలి? నేను చాలా మందికి కమిట్మెంట్స్ ఇచ్చొచ్చాను. ఇక్కడ ప్రవచనానికి రాకముందు కమిటెడా కాదా మీరందరూ? ఇప్పుడు అవన్నీ పోతాయేమో అని ఏ రకమైన భయము అక్కర్లేదు. నేను సచ్చిదానంద స్వరూపుడనని గుర్తించుకుంటూ నువ్వు అన్ని పాత్రల్లో జీవించు. కొడుకు అవుతావో, కూతురు అవుతావో, నానా ఊసర వెళ్ళి వేషాలు ఎన్నెన్నో వేసుకో. అయినా సరే కానీ అదేమిటి అదేదో కమల్ హాసన్ గారి సినిమాలో ఏది దశావతారంలో దశావతారాలు ఎత్తుతావో, లేకపోతే ఇంకా ఎక్కువ అవతారాలు ఎత్తుతావో ఎత్తు, కానీ ఏం గుర్తించాలి? అప్పుడు ఈ అవతారాలన్నింటిలో కూడా పాత్రలకు న్యాయం చేయగలవు. నువ్వు చాలా మంచి నటుడిగా ఉండగలవు. మంచి నటుడు అవ్వాలంటే ముందు తనెవరో తెలుసుకొని, నేను నటుడిని అని తెలుసుకొని నటించాలి. అంతేనా? నేను సచ్చిదానంద స్వరూపుడిగా ఉండి ఇన్ని పాత్రల్లో స్థిరంగా ఉంటాను. అప్పుడు స్థిరత్వం వస్తుంది మనిషికి. లేకపోతే నాన్న అనుకోండి, ఇంకా బతుకు బండి మోస్తూ పిల్లలకి ఎగ్జామ్లో ఫెయిల్ అయినా ఏడుస్తాడు, ఉద్యోగం రాకపోయినా ఏడుస్తాడు, పెళ్ళి అయితే సంతోషిస్తాడు, పెళ్ళి అయిన తర్వాత కోడలతో హింసను అనుభవించి బాధపడతాడు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడితే సంతోషిస్తాడు, లేకపోతే ఏడుస్తూ ఉండాలి, ఖర్చు పట్టుకొని ఎప్పటికీ నవ్వుతూ ఉండాలి. ఇట్లా కాకుండా స్థిరంగా ఉండాలి. తర్వాత కర్మయోగం. అంతేనా? నేను ఏ పని చేస్తున్నా సచ్చిదానంద స్మృతిని బుద్ధిలో నిలుపుకొని ఎరుకతో కర్మగా చేస్తాను. ఏ పని భారం కాదు. ఎంత భారమైనా అవలీల అవుతుంది. ఎందుకు? సచ్చిదానంద స్మృతిని నిలుపుకొని నువ్వు పరమాత్మ స్మరణ చేస్తున్నావు తప్ప నువ్వు పని చేయట్లేదు. ఆ స్థితికి ఎదగాలి మనిషి. ఒకరోజు కాసేపు అభ్యాసం చేయండి, ఇంకో రోజు దాని డోస్ పెంచండి, మళ్ళీ క్రమంగా ఇప్పుడు నిత్య నైమిత్తిక కర్మలు అంటాం మనం. అంటే మనం పొద్దున్న లేచి నుండి బాత్రూంలో స్నానం చేసే దగ్గర నుండి రాత్రి పడుకోబోయేదాకా చేసే అన్ని పనులు కూడా రొటీన్ పనులే ఎక్కువగా ఉంటాయి. బుద్ధి ప్రయోగం చేసేవి చాలా తక్కువ పనులే. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా బుద్ధి ప్రయోగం కావాలి. మిగతా అన్ని రొటీన్ పనుల్లో పరమాత్మ నామస్మరణ అనేది, సచ్చిదానంద స్మృతిని గుర్తించుట అనేది
మీరు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పెట్టండి, చేయండి, ఎట్లా ఉంటుంది చూడండి. అప్పుడు జీవితం అంతా పరమాత్మనే కనిపిస్తాడు, ఇంకెవరు ఉండరు అక్కడ, మీరు కూడా ఉండరు అప్పుడు, ఇంకెవ్వరు ఉండరు లోకంలో. దానివల్ల ఏమవుతుంది తర్వాత చదవండి. ఒక్క గొంతులో చదవటం రావట్లేదు మీకు, ఎవరిది వాళ్ళు చదువుకుంటున్నారు. పిల్లలు చక్కగా నామని చెప్పడం నేర్పిస్తే ఒక్క గొంతులో వాడేవాళ్ళు. వాళ్ళకి రామ 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 అని ఒక కీర్తన నేర్పించాం. ఇంకా వాళ్ళు అల్లరి చేస్తుంటే అది ప్లే చేస్తే చాలు, ఎక్కడ వాళ్ళు అక్కడ సెట్ అయిపోయేవారు. చక్కగా ఉండేది, అది బాగుండేది పిల్లలతో. మీరు అట్లా చదవట్లేదు ఇంకా, ఇప్పుడు చదవండి అట్లా. తన లోపల గుర్తించిన తర్వాత అది ఆగదు. ఎందుకు ఆగదు? ఎక్కడ చూసినా అదే కనిపిస్తూ ఉంటుంది. నేను సచ్చిదానంద స్వరూపం అయితే అందరూ ఏమవుతారు? సచ్చిదానంద స్వరూపమే అవుతారు. ఎప్పుడైతే ఈ సమస్థితిని, అంటే వికలం కాని స్థితిని, వేరుపాటు భావం పోతుందో అంతటా అదే వచ్చినప్పుడు గౌరవం పెరుగుతుంది. భార్య భర్త గౌరవించుకొని బ్రతుకుతారు. లేకపోతే భర్త ఆధిక్యం ఉండాలా, భార్య ఆధిక్యం ఉండాలా, ఇద్దరు సమానం ఉండాలా. ఇవన్నీ విషయాత్మకంగా ఎప్పటికీ ఈ వాదము తీరేది కాదు. ఏ లౌకిక నీతి రీతి దీనికి సమాధానం చెప్పేది కాదు. మనుస్మృతికి వెళ్తే మళ్ళీ భార్య గొప్పదంటారు, భర్త గొప్పదంటారు, ఏవేవో. ఎందుకు? అందరూ సచ్చిదానంద స్మృతి అయితే ఒకే రకంగా గౌరవింపబడతారు. పిల్లలతో కూడా అంత గౌరవంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు అంటే వయసుకి దేహంతో వాళ్ళు చిన్నవాళ్లే, కానీ లోపల ఉన్న సచ్చిదానంద స్మృతికి, వాళ్ళ సంస్కారానికి వయసు లేదు అక్కడ. కేవలం వయసు రీత్యా వాళ్ళు మీకు చిన్నవాళ్ళు కాబట్టి, కానీ ఆ గౌరవ భావం, అంటే వాళ్ళకి దండం పెట్టమని కాదు, ఆ గౌరవ భావము అంతటా అదే దర్శించినప్పుడు వస్తుంది, అందరి పట్ల వస్తుంది. అట్లా చుట్టూ అందరినీ గౌరవంగా ప్రేమగా బ్రతికినప్పుడు శాంతి అనేది ఆటోమేటిక్గా మీ తలుపు తట్టి మీ ఇంట్లోనే ఉంటుంది. ఎప్పటికీ నాకు శాంతి కావాలని మీరు అడగనక్కర్లేదు. ఇంకా ఎక్కడుంటుంది శాంతి? వాళ్ళ అడ్రస్ ఎక్కడండి శాంతి అడ్రస్? మీ లోపలే. వద్దన్న శాంతి అదే వస్తుంది. ఈ సమభావానికి చేరటం కోసమే ఈ మేధాలో మీకు ఇవి చెప్పబడినవి. ఈ స్థితిని వారు అనుభవించారు కనుకనే అయ్యగారు మీ అందరికి కూడా ఇది అందజేయాలని చాలా తపన పడ్డారు. అయితే ఈ స్థితిని నిలుపుకొని దీన్ని బ్యాలెన్స్ చేయటానికి నియమానుష్ఠానం చేత ఎదిగి సాధనను స్వతసిద్ధి చేసుకోవాలి. ఈ మాటలు చదివినంత మాత్రాన సత్యం అవ్వవు, కానీ ఇవి మననం చేసుకుంటూ మీరు చేసే ప్రతి సాధన కర్మ మిమ్మల్ని ఈ స్థితిలో స్థిరం చేస్తుంది, తప్పకుండా చేస్తుంది. కనుక రోజు పొద్దున్న లేవగానే రాత్రి పడుకునేటప్పుడు ఇవి చదవండి. మీ చేత తప్పు చేయించదు అది. ఇంకా మీ మనస్సే మిమ్మల్ని సాధనలో నియమిస్తుంది, అపాయింట్ చేస్తుంది, సరళమైపోతుంది. ఎందుకంటే సాధనలో అందరికంటే గొప్ప శత్రువు ఎవరు? మన మనస్సే. ఎవడాపాడు మనం చేయడం? ఎవరన్నా ఆపారా చెప్పండి? ఎవ్వరు ఆపరు. మన మనస్సే గొప్ప శత్రువుగా ఉంది. ఆ శత్రువుతో ఇప్పుడు మనం ఏం చేయాలి? శాంతి ఒప్పందం చేసుకోవాలి. చేసుకుంటే ఏం చేస్తుంది? మనకు సహకరిస్తుంది అది. ఆ మనస్సే మిమ్మల్ని సాధన కర్మలో ఎదిగేటట్టు నియమించి స్వతసిద్ధిని అందుకునేటట్టు చేస్తుంది. తర్వాత కింద ఒక మంత్రం ఉంది, అది చెప్తాను, అది బాగా నేర్చుకోండి. ఎందుకంటే పరమస్వామి వారు మఠంలో చాలా బాగా అది చెప్పించేవారు. నాకు చాలా ఇష్టమైంది, అయ్యగారికి కూడా చాలా ఇష్టమైన మంత్రం అది. తేజోబిందు ఉపనిషత్తులోని మంత్రం అది. చెప్పండి. సచ్చిదానంద మాత్రోహం అనుత్పన్నం ఇదం జగత్, కాలం నాస్తి జగన్నాస్తి, మాయా ప్రకృతిరేవ న. మళ్ళొకసారి. సచ్చిదానంద మాత్రోహం అనుత్పన్నం ఇదం జగత్, కాలం నాస్తి జగన్నాస్తి, మాయా ప్రకృతిరేవ న. వచ్చే వారానికి అందరు ఇది కంఠస్థం చేసి వస్తారా? ఏమిటది? సచ్చిదానంద మాత్రోహం.
అహం కేవలం సచ్చిదానంద మాత్ర, ఇదం జగత్ అనుత్పన్నం. ఈ జగత్ ఎప్పుడు ఉత్పన్నమే కాలేదు. ఈ జగత్తు లేదు, నిజానికి మనం కల్పించుకొని ఉన్నట్లు ఊహించుకుంటున్నాం. ఈ మానసిక జగత్తు, బాహ్య జగత్ అంతా కూడా మనకు కనిపించేది మన దృష్టి దోషం వల్లనే, కానీ నిజానికి అది లేదు. సచ్చిదానంద మాత్రోహం. కాలం నాస్తి జగత్ నాస్తి. కాలం అనేదే లేదు సృష్టిలో. నిత్య వర్తమాన స్వరూపం. నేను ఎప్పుడుంటాను? నిన్న ఉండి ఇవాళ ఉండి రేపు ఉండి అట్లా ఉంటుందా? నిన్న ఉండి ఇవాళ ఉండకుండా రేపు ఉండకుండా అట్లా అవుతుందా ఎప్పుడైనా? నేననేది నిత్య వర్తమాన స్వరూపం, ఎప్పుడు అనుభవించే స్వరూపం. కనుక కాలం కూడా లేదు వాడికి. మాయా ప్రకృతిరేవన్న, ఏ మాయా మనని ఏం చేయలేదు. ఎప్పుడు సచ్చిదానంద స్వరూపాన్ని గుర్తిస్తే మాయ కూడా కృష్ణుడికి సహకారంగానే పుట్టింది, అంతేనా? కనుక ఈ శ్లోకాన్ని, ఈ మంత్రాన్ని బాగా కంఠస్థం చేసి మననం చేసుకుంటూ ఈ భావాన్ని నిలుపుకుంటూ వీలైనంతగా నియమానుష్ఠానానికి ఎదగండి. కొంతమంది కొన్ని మార్పులు జీవితంలో చేసుకున్నామని చెప్పారు, చాలా సంతోషం కలిగింది వీడికి. ఆ చిన్న అడుగైనా సరే, ఒక్క అడుగేస్తే స్వామి ఉన్నాడు వెనుక, జర లాక్కుపోతాడు ఇంకా. సరే, ఒకసారి ఈ శ్లోకాలు చెప్పండి. 17వ శ్లోకం. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే నైవ తస్య కృతేనార్థః న అకృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిద్ అర్థవ్యపాశ్రయః తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. ఓం తత్ సత్.